ఘట్టం, చెప్పుకోదగినటువంటి ఘట్టం, అందరూ వినవలసినటువంటి ఘట్టం, అందరూ చూడవలసినటువంటి ఘట్టం కన్యాదానం. ఇప్పుడు అంత మహత్తరమైనటువంటి కన్యాదానాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. గోదాదేవి సాక్షాత్తు వాళ్ళమ్మే కాదు, మనమ్మ కూడా. చేతుల మీద కూర్చున్న వాళ్ళ అమ్మే కాదు, మనమ్మ కూడా. భావన మనకి ఆ విధంగా ఉండాలి. మన పిల్లని సాక్షాత్తు శ్రీమన్నారాయణ గోదా రంగనాయక స్వామికి మనం ఇస్తున్నట్టుగా భావన చేసి కన్యాదానం చెయ్యాలన్నమాట. ఎవరో ఒకరు మనం కూడుకోవాలి కదా, ఇక్కడ ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా. కాబట్టి మనం కన్యాదాతలుగా ఈ ముగ్గురు దంపతుల్ని మనం ఎంచుకున్నాం. అందరం కన్యాదానం చేయలేం కదా, అదృష్టం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. కనుక ఆ యొక్క కన్యాదాతలుగా మనం ఈ ముగ్గురిని ఎంచుకొని ఆ యొక్క రంగనాథ స్వామికి కన్యాదానం చేయబోతున్నాం అన్నమాట. అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యపరిమితస్య ప్రియమానస్య మహాజనోపస్య మధ్యే అనేక కోటి బ్రహ్మాండానాం వేదమే అంతే శోభాయువాకాదహంకారవహదౌ వ్యక్తాఖ్యలబ్ధామరుణైరామృతే అస్మిన్ మహజిత్ బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీ వరాహకూర్మాంతాత్ అష్టదిగ్గజో వరిప్రతిష్ఠితార అతల వితల భుతల తలాతల తథాతల మహాతల మాతాలాఖ్యలబ్ధలోకాల భూర్ధరాగే భూలోకే భువన్లోక సుమల్లోక మహాలోక జనాలోక తపోలోక రజ్జలోకాఖ్య సల్లోకానాముదో భాగే ఆనాయుగానస్య మణిరాజస్య దేశస్య సహస్రమణామణిమండల పండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పగంధరాత్మభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్ధంతి శుద్ధా తండోత్తం విదే అలావతి తేజోవతి రమ్యమణి రక్షావతి విష్ణువతి గంధవత్యలకావతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే చెప్పండియా. మమ అనేక జన్మ ఇహ జన్మ మనీషా ఏతదు బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతక నదీ అభివృద్ధ్యర్థం శ్రీ గోదాసహిత రంగనాయక స్వామినః కన్యాదాన కరిష్యే. సారంకృత కన్యాదానమహం కరిష్యే. హిరణ్యదోదక కన్యాదానమహం కరిష్యే. కన్యాకనకసంపన్నాం కరుణావరుణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. వారికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసి అని రాముడం ఈ అమ్మవారిని మా అయ్యవారికి ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేసుకొని చక్కగా కన్యాదానమహం కరిష్యే. ఇద్దరు పట్టుకోండి, అది ఇద్దరు కలిసి పెట్టండి. కన్యాంగనక సంపన్నాం కరుణాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాం బాలకృతాం సాధ్వీం సుశీలాయ సువేదసే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మగానార్థసిద్ధయే.
ब्रह्मलोकजिगीषया इमां कन्यां सदास्यामि क्रीडातु कमलावतिः कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे दुग्धं ब्रह्मलोकजिगीषया कन्यां कालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे सहिरण्यतोदककन्यादानमहं करिष्ये బంగారంతో కూడుకున్నటువంటి రత్నాలతో కూడుకున్నటువంటి కాలంకృతమైనటువంటి కాలంకృత భవనం అన్నమాట. అంటే ఆ భవనంలో ఇసుక మట్టి అనేటువంటిది ఉండదు, మొత్తం రత్నాలే. ఏ స్తంభం చూసినా ఏ గోడ చూసినా కూడా రత్న ఖచ్చితం. అలాంటి అమ్మాయిని మీకు రంగనాథ స్వామికి ఇచ్చి మీరు కూడా ఆ విధంగా చూసుకోవాలని చెప్పి కన్యాదానం చేశారన్నమాట. ద్వారా మన శ్రీకృష్ణ మండపంలో వారికి తదుపరి కార్యక్రమం కన్యాదానం సమర్పించిన తర్వాత అందరూ కూడా వేడి చేస్తున్నటువంటి దృశ్యం శుభముహూర్త గంట. ఆ స్వామి ఇద్దరికి కూడా శుభముహూర్తానికి కన్యాదానానికి కన్యాదానం చేశారు కాబట్టి కన్యాదానం అయిపోయిన తర్వాత వారికి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా. ఎందుకు జీలకర్ర బెల్లమై పెట్టాలంటే అనేకమైన మిరియాలు ఉన్నాయిగా, దాని గురించి వేరే ఉన్నాయిగా, ఎందుకు పెట్టకూడదు? జీలకర్ర బెల్లం అంటే జీలకర్రలో కొంచెం ఒకరు తీపి, ఒకరు దాంట్లో కొంచెం చేదుదనం అన్నీ ఉంటాయి. బెల్లం బాగా చేదుగా ఉంటుంది. ఈ యొక్క ఒకరు తీపి పంచ పదార్థాలన్నీ కూడా 5 రకాల పదార్థాలు ఉంటాయి దాంట్లో. అందుకని ఆ జీలకర్ర బెల్లం దంచితే విడదీయడం ఎవరిదైనా ఏ మిషన్లకు కూడా వారు తాగాలి. ఇవాళ విడదీసే మిషన్లు కూడా వచ్చాయి. ఇవాళ సాంకేతికం పెరిగిపోయి అన్నింటినీ వేడికి వాడికి డివైడ్ చేసేటువంటి మిషన్లు కూడా వచ్చేసినాయి. కానీ జీలకర్ర బెల్లం దంచి ముద్ద చేస్తే అది విడదీయడం బ్రహ్మదేవుడు కూడా వల్ల కాదు. అంత కమ్మనైనటువంటి ఆ జీలకర్ర బెల్లాన్ని, ఆ మధుర పదార్థాన్ని ఏ విధంగా అయితే అవి మిశ్రమంలో అయిపోయి కలిసిపోయి విడదీయడానికి ఆ బంధం రాకుండా ఉంటుందో అంత గొప్పదైనటువంటి ఆ మధుర పదార్థాన్ని మనం స్వామికి నివేదన చేసుకొని స్వామికి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది అది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం అన్నమాట. ఎవరన్నా పెళ్లి కావాల్సిన పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, సంతానం కావాల్సిన వారు కానీ ఎవరినుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి వెంకటేశ్వరయ్య 2 నక్షత్రం పడాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా చక్కగా వచ్చి పట్టుకోండి. బాయ్ రామ్మా, నువ్వు కూడా రావుదేంటి మంచిగా పట్టుకోరా పెళ్ళే కాదు, పెళ్ళే కాదు,
అన్నీ వస్తాయి. అర్థమైందా? ఇదే పడుకోవాలి అప్పుడే గట్టి పడుకోవాలి. జ్యోతులు కూడా చూసుకోవాలి. Oda,
అలా ఇచ్చండి ఫ్రంట్ నుంచి ఇచ్చండి Thank you.